రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చి రోడ్డు నిర్మిస్తే మరో లగచర్ల ఘటన రిపీట్ అవుతుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అలైన్మెంట్ మార్చడంతో భూములు కోల్పోతున్న మోమిన్పేట మండల రైతులు కేటీఆర్ ను కలిశారు. దీంతో ఆయన కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. కలెక్టర్ను కేటీఆర్ హెచ్చరించిన వీడియో వికారాబాద్ జిల్లా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడ మొత్తం మీ వికారాబాద్ डिस्ट्रिक्ट मोमिनपेट मंडल देवरामपल्ली टेकुलपल्ली माचमपल्ली 5 गांव से यहाँ पे कुछ विलेजर्स आए हुए हैं. दे आर ऑल RRR affected villages. So what they are saying is ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ మాట్లాడేది ఏమంటే మనకి ఈ అలైన్మెంట్ మార్చారు, కావాల్సుకొని మార్చారు. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండగా గవర్నమెంట్ ల్యాండ్ వదిలేసి మరి ప్రైవేట్ భూముల నుంచి తీసుకొని పోతున్నారు. అది కూడా అక్కడ మార్కెట్ రేట్ ఏమో ₹1 కోటి నుంచి 5 కోట్ల దాకా ఉంది. మాకు ఇచ్చే కాంపెన్సేషన్ ఏమో లిటరల్ గా 10 లక్షలు 20 లక్షలు ఇస్తామంటున్నారు. మాకు అపారమైన అన్యాయం జరుగుతున్నది. ఒరిజినల్ అలైన్మెంట్ ప్రకారం పోవాలి అనేది వాళ్ళ రిక్వెస్ట్. అయితే నేను అడిగింది ఏమంటే వాళ్ళని కలెక్టర్ గారి దగ్గర పోయారా అని అడిగాను. కలెక్టర్ గారి దగ్గర పోయారంటే మేము పోయి కలిసాము, తహసీల్దార్ని ఇంకా మిగతా వాళ్ళని కూడా కలిసినాము. కాకపోతే ఇంతవరకు మాకు క్లారిటీ లేదు, స్పష్టత లేదు. ఇంతవరకు నోటిఫికేషన్ ఇచ్చారు అసలు? अच्छा ఈ రోజే వచ్చినారా? బట్ ల్యాండ్ एक्विजिशन तो आप करोगे ना. What is this apprehension that is going around that these survey numbers are affected? कोई और सर्वे कर रहे हैं क्या? अच्छा, so HMDA is doing a land acquisition also? नहीं भाई, ये लोग डरे हुए हैं कलेक्टर साहब. जैसा लगचर्ला में हुआ కాదు ప్రతీక్, నాకు లగచర్ల లాగా మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ వద్దు. వీ డు నాట్ వాంట్ ఎనీ డిస్టర్బెన్స్. మీరు అయితే నిజంగా మీరు అలైన్మెంట్ ఒరిజినల్ పెడితే గవర్నమెంట్ ల్యాండ్ లోంచి పోతుందంట, ప్రైవేట్ ల్యాండ్స్ ఎఫెక్ట్ కావు. కానీ మీరు మళ్ళీ గవర్నమెంట్ కావాలని కొంతమంది పెద్దవాళ్ళ భూముల కోసం మారిస్తే that is going to be grave injustice. Pratik, meer please give a fair report. Take their consider. meeku na आनंद है ना हमारे XMLA और नरेंद्र रेड्डी, दोनों को मैं एक टीम देके भेजता हूँ आपके पास. सबसे मिलिएगा, उनका सुनिए, कम से कम सुन तो लीजिए. अल्टीमेटली गवर्नमेंट डिसीजन మీరేం చేయలేరు నేను తెలుసుకుంటాను, నాకు అర్థం, నాకు తెలుసు. కానీ లిజన్ టు దెమ్, గివ్ అ ఫెయిర్ హియరింగ్. చూద్దాం ఏం గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా చూద్దాం. స్పీకర్ గారితో కూడా నేను మాట్లాడతాను. ఎందుకంటే అల్టిమేట్ గా పేదవాళ్ళు కదా, ఒక్కొక్కరు 20 గుంటలు 30 గుంటలు ఉన్న వాళ్ళ భూమి మొత్తం పోతే ఏమవుతారు కలెక్టర్ గారు? మళ్ళీ లగచర్ల రిపీట్ అవుతుంది. కలెక్టర్ వద్దు, ఆ రిక్వెస్ట్ అయితే అట్లా